ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మ కూతుళ్ళకి అది నచ్చలేదు, దానికి నన్నేం చేయమంటావు? మన గంగని అట్లాంటి దుర్మార్గుడికి ఇచ్చి చేయమండానికి నీకు మనసులో వచ్చిందయ్యా అసలు. లేకపోతే నీ కూతురికి కలెక్టర్ గిరి చేసేవాడు వస్తాడు. మరి తాతకు తగ్గట్టు ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించకూడదు. ఇదిగో ఎందుకే నా దిగులంతా. రేపు నాకేమన్నా అయితే దేని బతుకు ఏమవుతుందోననే నేను ఆలోచిస్తున్నాను. నీ బతికే అట్లాంటిదే, లేనిపోని ఆలోచనలన్నీ చేస్తావు. రోజుగా పుల్లు కొట్టినా ఇక నా కిడ్నీలు బ్రహ్మాండంగా ఉన్నాయే. నువ్వు మాత్రం పూజలు వ్రతాలు చేసి నీ కిడ్నీలు పోయాయి. నీ తలరాత అట్లాంటిదే, నాది మహర్జాతకం. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం నేనుండేదాకా నీకేం కాదమ్మా, నిన్ను నేను కాపాడుకుంటాను. నేనుండగానే ఆ దేవుడు నీకు మంచి మనిషిని జత చేస్తే చాలు, చూసి ఆనందంగా పోతాను. శకుంతల వచ్చేసారా? నేనే మిమ్మల్ని పిలవాలి అనుకున్నాను. చూడండి, వీటిల్లో రుద్ర నిశ్చితార్థానికి ఏ చీర కట్టుకోమంటారు? ఎవరిని అడిగి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకొచ్చావు శకుంతల? ఎవరిని అడగాలండి? అయినా ఉదయం మీతో చెప్పే కదా వెళ్ళింది. కానీ నీ మాటలు అంత సీరియస్ గా తీసుకోలేదు. అది మీ తప్పండి, నా మాట అంటే మాటే. అయినా సరే, సంబంధం ఫిక్స్ చేసే ముందు రుద్రను ఒక్క మాట అయినా అడగాలనిపించలేదా? అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలు రుద్రకి తెలియాలి కదా. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నాకై నేను రుద్ర దగ్గరికి వెళ్ళి నీకు పెళ్లి చెయ్యాలా వద్దా అని చెప్పడిగి ఆ తర్వాత సంబంధం చూడమంటారా? నాకై నేనుగా రుద్రతో మాట్లాడాలి, లేకపోతే తనకి సంబంధించిన విషయాలలో నేను నిర్ణయం తీసుకోకూడదు, అంతేనా? నా ఉద్దేశం అది కాదు శకుంతల. నువ్వు రుద్రకి మంచి చేయాలి అనుకున్నప్పుడు ముందుగా తనతో మాట్లాడి మీ మధ్య ఉన్న అపార్థాల్ని క్లియర్ చేసుకొని ఆ తర్వాత రుద్ర జీవితం పట్ల నిర్ణయం తీసుకోవాలి, అది కూడా తన అంగీకారంతో. అపార్థాలు తొలగిపోవాలి అంటే బానుని చంపింది రుద్ర కాదు అని నేను నమ్మాలి. నేను నమ్ముతున్నాను, నిన్ను క్షమించాను అని నేనుగా రుద్రతో చెప్పాలి. అదేగా మీరు కోరుకుంటుంది? కాదు, నిజంగానే నువ్వు రుద్రని నమ్ముతున్నావనే విషయం రుద్రకి తెలిస్తే తనే వచ్చి నీ కాళ్ల మీద పడతాడు. నీ ప్రేమ కోసం రుద్ర ఎంత తప్పిస్తున్నాడో నీకు తెలియ శకుంతల. తెలుసుకున్నాను కాబట్టే రుద్ర జీవితంలో ఒంటరిగా మిగిలిపోకూడదు అని తల్లిగా బాధ్యత తీసుకుని వెళ్లి పెళ్లి సంబంధం కుదుర్చుకొచ్చానండి. లేదు శకుంతల, నీ ఈ నిర్ణయం వెనకాల ఏదో కారణం ఉంది అని నాకు అనిపిస్తోంది. నువ్వు నిజంగా రుద్రని క్షమించావు అంటే తన అంగీకారం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేదానివి కాదు. నమ్మకమండి, నా కొడుకు రుద్ర ఈ అమ్మ మాట కాదు అనడనే నమ్మకం. కావాలంటే మీరే వెళ్లి రుద్రని అడగండి. మీ పెద్దమ్మ నిన్ను క్షమించేసిందిరా, బాను చావుకి కారణం నువ్వు కాదు అని నమ్ముతోంది. నీకోసం పెళ్లి సంబంధం కూడా ఖాయం చేసింది, చేసుకుంటావా లేదా అని అడగండి. అడిగినా కూడా రుద్ర ఏం చేస్తాడో నాకు తెలుసు. తను చేసుకోడు. చేసుకుంటాను 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 చేసుకుంటాను
రుద్ర ఏమంటున్నావు? పెద్దమ్మ ఫిక్స్ చేసిన సంబంధమే నేను చేసుకుంటాను పెదనాన్న. రుద్ర తొందరపడకు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు శకుంతల, నేనన్నీ ఆలోచించే చెప్తున్నాను పెదనాన్న. నన్ను కన్నది మా అమ్మైనా నేను పెరిగింది పెద్దమ్మ ఒడిలోనే. తనే వేలు పట్టి నడిపించింది, గోరుముద్దలు తినిపించింది. ఈ చేతికి మొదటగా బాక్సింగ్ గ్లౌస్ తొడిగింది, నన్ను ఎంకరేజ్ చేసింది కూడా పెద్దమ్మే. తను లేకుండా నా జీవితం లేదు. పెద్దమ్మ నన్ను ద్వేషిస్తూ నాకు దూరమైన ప్రతి క్షణం నేను నరకం అనుభవించాను. ఇప్పుడు నన్ను పెద్ద మనసుతో క్షమించి నా తప్పు లేదని నమ్మి నన్ను మళ్లీ అమ్మలా హక్కున చేర్చుకుని నాకు కొత్త జీవితాన్ని ఇస్తానంటే నేనెందుకు కాదంటాను పెదనాన్న? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దమ్మకే పూర్తి హక్కుంటుంది. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను. నా కోరిక ఒకటే పెదనాన్న, మళ్ళీ పెద్దమ్మ నన్నెప్పుడూ దూరం పెట్టకూడదు, ద్వేషించకూడదు. చాలమ్మా, నీ ప్రేమ నాతో ఉంటే చాలు. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని అడగకుండానే నువ్వు చెప్పిన సంబంధాన్ని చేసుకుంటాను. నా కొడుకు నా మాట వింటాడని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి నిద్రపో. రేపు నువ్వు సరికొత్త ఉదయం చూస్తావు. వెళ్ళు నాన్నా. రుద్ర, శకుంతల, రుద్ర మీద చూపిస్తోంది నిజమైన ప్రేమేనా లేక ఎమోషనల్గా తన్ని లాక్ చేస్తున్నావా? నా మనసులో వేరే భయాలేవో చోటు చేసుకుంటున్నాయి. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వెళ్ళి నిద్రపోండి. ఆ